ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకు అందరికీ కిట్లు అందించాం. ఒక్కొక్క కిట్టుకైతే 2,275 రూపాయలు చొప్పున 953 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా 1-8 వరకు అదే 120 స్టిచ్చింగ్ మాత్రం 120 రూపాయలు, 9-10 అయితే 240 రూపాయలు స్టిచ్చింగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నోట్ పుస్తకాలు కూడా నేను చాలాసార్లు చూసేవాడిని. స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు, స్కూల్కి వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు. ఈసారి పాఠశాలలు ప్రారంభోత్సవం ప్రారంభించగానే మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేశారు. నేను వస్తానే మధ్యాహ్న భోజనం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేనే క్యారియర్ తీసుకుని 6 కిలోమీటర్లు నడిచి చదువుకునే దానికోసం క్యారియర్ కానీ పొట్లాలు కట్టుకుని 6 కిలోమీటర్లు నడిచి వాగులు వంకలు అంతా బియ్యం బాగలేవంటే కాదు, నా పిల్లలకి సన్న బియ్యం పెట్టాలని సన్న బియ్యాన్ని తీసుకొచ్చి నాణ్యమైన బియ్యంతో ఈరోజు ఇస్తున్నాం. ఇంకా వీలైతే నేను ఒకటే చెప్తున్నా, డిపార్ట్మెంట్కి క్వాలిటీ కాడ కాంప్రమైజ్ లేదు. దీన్ని నేరుగా టీచర్ల మీద బాధ్యత పెట్టకుండా పేర్లలుగా ఏం చేయాలనో చేసి, టీచర్ల మీద బాధ్యత పెట్టకుండా పేర్లలుగా ఏం చేయాలనో చేసి సమర్థవంతంగా ఇచ్చేస్తాం. ఎప్పటికప్పుడు జంటలు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడే మీరు ఒక విషయం చూశారు, గంజాయి వద్దు బ్రో,